హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏఏఐ రిక్రూట్మెంట్ 2021కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏఏఐ జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ 2021 నోటిఫికేషన్ ఎట్ ది డేట్ AAI.AERO విడుదల చేయబడింది. విమానాశ్రయాల అథారిటీ ఆఫ్ ఇండియా 368 మేనేజర్ పోస్టులకు సంబంధించి మేనేజర్ ఫైర్ సర్వీసెస్ టెక్నికల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, ఎయిర్పోర్ట్స్ ఆపరేషన్స్ టెక్నికల్ ఖాళీలకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, పోస్టుల యొక్క వివరాలు ఏమిటి, దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, వయస్సు ఎంత ఉండాలి, శాలరీ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ యొక్క ప్రారంభ తేదీ ఎప్పుడు, చివరి తేదీ ఎప్పుడు, దరఖాస్తు విధానం, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. సంస్థ పేరు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. మొత్తం పోస్టులు 368 పోస్టులు. అందులో వచ్చేసి మేనేజర్ క్యాడర్కి సంబంధించి ఫైర్ సర్వీసెస్ టెక్నికల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ మరియు ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ టెక్నికల్. పోస్టుల యొక్క వివరాల గురించి తెలుసుకుందాం. మేనేజర్ క్యాడర్కి సంబంధించి ఫైర్ సర్వీసెస్ విభాగంలో 11 పోస్టులు, అలాగే మేనేజర్ క్యాడర్కి సంబంధించి టెక్నికల్ విభాగంలో 2 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ విభాగానికి సంబంధించి 264 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించి ఎయిర్పోర్ట్స్ ఆపరేషన్స్ విభాగంలో 83 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించి టెక్నికల్ విభాగంలో 8 పోస్టులు ఖాళీలు కలవు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. మేనేజర్ క్యాడర్ ఫైర్ సర్వీసెస్ విభాగానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి BE లేదా ఫైర్ ఇంజనీరింగ్లో, మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో బీటెక్ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే ఫైర్ సర్వీసెస్ రంగంలో ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో 5 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. నెక్స్ట్ క్యాడర్ మేనేజర్ క్యాడర్ టెక్నికల్ విభాగానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకుందాం. మెకానికల్ లేదా ఆటోమొబైల్లో BE లేదా బీటెక్ డిగ్రీ చేసి ఉండాలి. వస్తువులు, సేవలు, సామగ్రి మరియు వాహనాలు మొదలైన వాటి కోసం ప్రభుత్వ సేకరణ విధానాల రంగంలో ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో 5 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ విభాగానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకుందాం. భౌతిక శాస్త్రం మరియు గణితంతో బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ సైన్స్ BSc లేదా ఏదైనా విభాగంలో ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ, ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ ఏదైనా సెమిస్టర్ పాఠ్యాంశాల్లో ఉండాలి. దీనికి పని అనుభవం అనేది అవసరం లేదు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించి ఎయిర్పోర్ట్స్ ఆపరేషన్ విభాగానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకుందాం. సైన్స్లో గ్రాడ్యుయేట్ మరియు 2 సంవత్సరాల వ్యవధిలో MBA లేదా ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. పని అనుభవం అనేది అవసరం లేదు. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ టెక్నికల్ విభాగానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకుందాం. మెకానికల్ లేదా ఆటోమొబైల్లో BE లేదా బీటెక్ డిగ్రీ చేసి ఉండాలి. ఈ యొక్క క్యాడర్కి సంబంధించి పని అనుభవం అనేది అవసరం లేదు. నెక్స్ట్ వయసు గురించి తెలుసుకుందాం. మేనేజర్ పోస్టులకు ఏజ్ లిమిట్ అనేది 32 సంవత్సరాలు ఉండాలి. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ అనేది 37 సంవత్సరాలు ఉండాలి. నెక్స్ట్ శాలరీ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ పోస్టులకు సంబంధించి మేనేజర్ పోస్టులకు 60,000 నుండి, అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి శాలరీ అనేది 40,000 ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు గురించి తెలుసుకుందాం. జనరల్ అభ్యర్థులకు 1000 రూపాయలు ఉంటుంది అప్లికేషన్ ఫీజు. అలాగే ఎస్సీ, ఎస్టీ, స్త్రీ అభ్యర్థులకు 170 రూపాయలు ఉంటుంది అప్లికేషన్ ఫీజు. అలాగే పీడబ్ల్యూడి 1 సంవత్సరం అప్రెంటిస్షిప్ శిక్షణతో అప్రెంటిస్ అభ్యర్థులకు ఫీజు అనేది ఉండదు. ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం. ఆన్లైన్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఎండ్యూరెన్స్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, వాయిస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. అప్లికేషన్ యొక్క ప్రారంభ తేదీ డిసెంబర్ 15, 2020. అప్లికేషన్ యొక్క చివరి తేదీ జనవరి 14, 2021. దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ స్థానం భారతదేశం అంతటా. హౌ టు అప్లై, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.